బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి పలు సందేహాలని నివృత్తిపరచుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వారాహి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు అని మన ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారికి మీరు ఏం చెప్తారు? అలాగే ఈరోజు ఏ విధంగా పూజను ఆచరించాలి, ఏం చేయాలంటారు? మనకి ఆషాఢ శుద్ధ చవితి చతుర్థి అని కూడా అంటుంటాం. 4వ రోజు నాన్న వారాహి నవరాత్రులలో 4వ రోజు అయినటువంటి చవితి రోజున అమ్మవారి అవతారం లఘు వారాహి అంటారు. లఘు వారాహి. లఘు అంటే ఏంటి? చిన్నది, కొద్దిది అని అర్థం. చిన్నది అంటే అమ్మవారు చిన్నదని కాదు, కొద్దిలోనే మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పడం. ఆ రోజు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం కష్టపడితే ఇంకెంత అనుగ్రహం ఉంటుంది, అవునా? ఇప్పుడు మనకి ఒక గంట సేపు చదివితే 70 మార్కులు వస్తాయని తెలిసినప్పుడు ఇంకో గంట సేపు చదివితే 100 మార్కులు వస్తాయిగా, అవునా? కాబట్టి లఘు వారాహి అనేటువంటి అమ్మవారి శక్తి ఎలా ఉంటుందంటే సూక్ష్మంలో మోక్షం. చిన్న అమ్మవారిని స్మరణతోనే అమ్మవారిని వశం చేసుకోవచ్చు, అమ్మవారిని ఆవాహన చేయవచ్చు, అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎంత పెద్ద సమస్యనైనా లఘువారాహి తీర్చగలుగుతుందని శాస్త్రం. సమస్య పెద్దది, అమ్మవారు లఘువు, చిన్నది. చూడండి, అంటే మనకి ప్రపంచంలో చాలా చోట్ల చూస్తే పుట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటుంటారు. దాంట్లో మొట్టమొదటిగా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పివి నరసింహారావు గారు. ఆయన హైట్ తక్కువ, కానీ ప్రధానమంత్రిగా చేశారుగా, ఆర్థిక మంత్రిగా చేశారుగా. భారతదేశం ఆర్థికంగా చితికిపోతున్న సమయంలో ఆయన ప్రధానమంత్రిగా మారి ఆర్థికంగా బలపరిచారు మన భారతదేశాన్ని. అంతటి జ్ఞానవంతుడు ఆయన. అందులోనూ మన అదృష్టం ఏంటంటే అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ తెలుగువాడు. అది మన అదృష్టం. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎంత ఎత్తున్నాం, ఎంత పొడవున్నాం, ఎంత లావున్నాము, ఎంత బలం ఉంది అనేది కాదు, ఇక్కడ ఎంత ఉంది అని చెప్పేదే అసలైన జ్ఞానం కదా. మనిషి ఎంత ఉన్నాడు అనేది తీస్తే మనిషి లోపల విషయం ఎంత ఉంది అనేది కావాలి, లోతు ఎంత ఉందనేది కావాలి. అలాంటిదే లఘువారాహి. ఈ లఘువారాహి అమ్మవారు చూడటానికి ఎంత ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ తీసి పక్కన పెడితే అమ్మవారి శక్తి అతీతమైనటువంటి శక్తిగా చెప్పుకోవచ్చు. ఈ అమ్మవారికి ఆరాధన చేయడం ద్వారా మనకి భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆత్మఘోషలు బట్టి చాలామంది బాధపడుతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. చూడండి, ఒక నెగిటివ్ ఒక పర్సన్ దగ్గర ఉంటే పాజిటివ్ పర్సన్ ఎదురుగా కూర్చోలేరు, కూసేపు మాట్లాడలేరు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు. ఒక దేవాలయానికి, ఒక ప్రార్థనా మందిరానికి ఎక్కడికి వెళ్ళలేరు. వెళ్తే ఆటోమేటిక్గా నెగిటివ్ బయటికి కొడుతూనే ఉంటుంది. లోపలికి కూడా తొందరగా అడుగు పెట్టనివ్వదు, దేవాలయాలు కూడా తొందరగా అడుగు పెట్టనివ్వదు, అవునా? అంటే ఆ నెగిటివ్ అనేది అంతా ఉంటుంది. ఈ నెగిటివ్ ఎలా వస్తుంది? ముఖ్యంగా అనేక రకాలుగా భూత ప్రేత పిశాచాలు. భూతం వేరు, ప్రేతం వేరు, పిశాచం వేరు. కోరికలు తీరకుండా పోయేటువంటి వాళ్ళనేమో పిశాచాలు అంటాం. ప్రేతాలు అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి మనకి మధ్యలో ఏదైనా బంధం ఉన్నా, గొడవలున్నా పట్టేటువంటి వాళ్ళని ప్రేతాలు అంటాం. భూతాలంటే ఎట్లా ఉంటాయి? చిల్లర పనులు చేయిస్తూ ఉండే మనతో, వాటిని భూతాలు అంటాం. భూతం, ప్రేతం, పిశాచం మూడిటికి వ్యత్యాసాలు ఉన్నాయి తప్పనిసరిగా. వీటిల్లో భూతంతో పెద్ద సమస్య లేదు. ఓ మాట చెప్పాలంటే ప్రేతంతో పిశాచంతోనే ఎక్కువ బాధలు. ప్రేతాత్మ పట్టిందంటే ఎంత గందరగోళంగా ఉంటారు నాన్న ఇవాళ రోజున, అవునా? అలాగే మనకి తెలియకుండా మన మీద చెడు ప్రయోగాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, క్షుద్ర ప్రయోగాలు అంటుంటారు. ఇలాంటి క్షుద్ర ప్రయోగాలని మనకు పట్టినటువంటి భూతాత్మని, ప్రేతాత్మలని ఏవైతే ఉన్నాయో వాటిని సమూలంగా నిర్మూలన చేయగలిగినటువంటి శక్తి లఘువారాహి అమ్మవారు. మరి ప్రేతాత్మతో పెట్టుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా, కానీ ఇక్కడ వారాహి అమ్మవారు లఘువు, సమస్య మాత్రం చాలా పెద్ద, జటిలం కదా. చూడండి, అమ్మవారు లఘువు, సమస్య జటిలం. అలాంటి జటిలమైనటువంటి సమస్యను కూడా తీర్చగలిగినటువంటి శక్తి లఘువారాహి. ఈ లఘువారాహి అమ్మవారికి నిజంగా ఇందా మనం చెప్పుకున్నట్టుగా
ధూపం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం నాన్న. మనం పూజ చేసే సమయంలో ధూపం, ఎంత మంచి ధూపం వేస్తే అంత తొందరగా మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, మన మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇవన్నీ కూడా 3 కూడాను చక్కగా బయటకు వెళ్ళిపోతాయి, మన ఇంట్లో ఉండవు. అంత పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటి శక్తి లఘువారాహి అమ్మవారికి ఉంటుంది. ఇప్పుడు మనకి తెలియకుండానే ఒక దారిలో పోతూ ఉంటాం, ఎవరో ఏదో దిష్టి తీసేస్తారు, అవి దాటుతాం, అవి మనకి పట్టేస్తూ ఉంటాయి. శ్మశానాల పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాం, శ్మశానంలో ఉండేటువంటి క్లాతులు ఎగిరొచ్చి బయటపడుతూ ఉంటాయి శవాల మీదవి. అవును, తీసేస్తారు కదా, శవం తగలబెట్టేటప్పుడు కానీ బుడిచేటప్పుడు కానీ వస్త్రం ఏమీ లేకుండా, పుట్టేటప్పుడు ఎలా వచ్చామో పోయేటప్పుడు అలానే ఉంటాడు మనిషి. కాబట్టి ఆ వస్త్రాలు మొత్తం తీసేసి పక్కన పడేస్తారు, అవి గాలికి లేచి వచ్చి బయటపడుతూ ఉంటాయి. ఈ ఆడవాళ్ళు శుక్రవారం ఇట్లాంటి రోజుల్లో తండ్రి పోసుకున్నట్టు పక్కకు పోతూ ఉంటారు, పోయి వాటిని తొక్కడమో వాటిని దాటడమో చేయడం వల్ల వాటి వల్ల కూడా ప్రేతాత్మ ఆవాహన కలుగుతుంటుంది వీళ్ళల్లో. ఇలాంటివన్నీ కూడాను లఘువారాహి చేయడం ద్వారా చాలా విశేషంగా ఉంటుంది. అందుకని ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని తలంటు పోసుకొని ఒట్టిగా నూనె పోసుకోకుండా బయటికి పోవద్దని చెప్తాం. కొద్దిగా ఇంత నూనె అయినా సరే మాడుగు పెట్టుకుంటారు, కొద్దిగా ఇక్కడైనా పెట్టుకుంటారు మాడుగు. అలానే అరికాలు కూడా కొద్దిగా నూనె పోసుకుంటారు, లేదా కాటుకన్నా పెట్టుకొని పోతారు. ఇలా పోతే వాటికి ఇక్కడ సింపుల్ నాన్న, చెడు ఎక్కడి నుంచి పడుతుంది మనిషికి? వెంట్రుకల నుంచి పడుతుంది. పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాదాల్లో ఉంటుంది. చేసిన పుణ్యం అంతా పాదాల్లో ఉంటుంది, బొట్టిన వేళ్లలో, చేసిన పాపం అంతా తలలో ఉంటుంది. అందుకని వెంట్రుకలు కూడా మనం దేవుడికి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినప్పుడు తల నీలాలు ఇచ్చొస్తారు, అవునా? చేసిన పాపాలు మొత్తం దీనికి అంటుకొని ఉంటాయి. మైండ్కి అంటుకొని ఉండేది ఇవే కదా, ఇవే కదా. సో కాబట్టి పాపాలు మొత్తం తలలోనే ఉంటాయి. చెడు కూడా ఆవహించడం తల ద్వారానే, వెంట్రుకల ద్వారానే ఆవహిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జుట్టు ముడి వేసుకోవడం, జడ వేసుకోవడం, ఇవన్నీ కూడా సిస్టమ్స్ మన వాళ్ళు ఏదో అలవాటుగా చెప్పలేదు నాన్న. దాంట్లో ఒక సైన్స్, గొప్ప సైన్స్ అనేది ఉంటుంది. దాన్ని పట్టుకొని తీసుకొని చెప్పారు తప్పితే ఏదో నోటికొచ్చిన మాటలాగా చెప్పలేదు. ఇట్లాంటివన్నీ కూడా మనకు తెలియకుండా జరిగేటువంటి ఏవైతే ప్రేతాత్మ ఆవాహనలు, ఆవహించడాలు, భూతాలు, పిశాచాలు, ఇట్లా ఏవైతే ఆవహిస్తుంటాయో, ఏదైతే చెడు ప్రయోగాలు మన మీద జరుగుతుంటాయో అలాంటివన్నీ కూడా పోవడానికి ఈ లఘువారాహి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లఘువారాహి చవితి రోజున పూజ చేసి చక్కగా సాయంత్రప్పుడు కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసి, ఈ అమ్మవారికి నివేదన కూడాను మనకి ఈ కోస్మీర్ అంటారు నాన్న. కోస్మీర్ అంటే కర్ణాటకలో కోస్మీర్ అంటారు దాన్ని, కన్నడ భాషలో పెసరపప్పు, నైవేద్యం పెట్టకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ పగలగొట్టి దాంట్లో కొబ్బరి, కొద్దిగా పోపు తిరగమాత వేసి, దాంతోపాటు కొద్దిగా నిమ్మకాయ పిండి, ఉప్పు కారం వేసి అమ్మవారికి నివేదన పెట్టాలి. ఇది ముద్గం అంటారు, ముద్గ నివేదన అంటారు. ఇది నివేదన పెడితే అమ్మవారికి చాలా విశేషంగా ఉంటుంది. అమ్మవారు అవి స్వీకరించి మనకు ఉండేటువంటి సమస్త భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు, ఇట్లాంటివన్నీ కూడా సమూలంగా నిర్మూలన చేస్తుందని చెప్పి శాస్త్రబద్ధంగా ఉంది. కాబట్టి చవితి రోజున ఇలాంటి పూజ చేసుకొని చక్కగా ఇందాక చెప్పినటువంటి ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకొని, శివపంచాక్షరి మంత్రజపం చేసుకొని చక్కగా లఘువారాహి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు పొంది అందరూ తరించవచ్చు. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. కళ్ళు కూడా
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.